షేము, హాము, యాపేతు, ఈ ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా. ఈ ముగ్గురు కొడుకుల్ని కన్నాడు ఆయన. తన భార్య కూడా నోవాహుతోనే ఉంది. నోవాహు భార్య, ముగ్గురు కొడుకులు, ఒక చక్కని ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలోకి ముగ్గురు కోడళ్ళు వచ్చారు. ముగ్గురు కొడుకులు కదా మరి, వీళ్ళకి మేనేజ్ చేస్తే ముగ్గురు కోడళ్ళు వచ్చారు. వచ్చిన కోడళ్ళు కూడా ఆ కుటుంబంలో చక్కగా కలిసిపోయారు. చక్కగా కలిసిపోయి అప్పుడు నోవాహు గారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి? నువ్వు ఒక వాడని నిర్మించు, నీ కుటుంబం నాకు మంచిగా కనిపించింది, నువ్వు ఒక్కడగా నీతిమంతుడిగా కనిపించావు, నిన్ను బట్టి నీ కుటుంబం కూడా చక్కగా బతుకుతుంది కనుక నీ కుటుంబాన్ని నేను బతకనిస్తాను. ప్రతి ఒక్కరు ఈ జల ప్రళయంలో చనిపోబోతున్నారు కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఒక వాడ కట్టు అన్నాడు. వాడ కట్టు అంటే ఈ మాట ఎవరికి చెప్పాడు? దేవుడు కుటుంబం అంతటికి చెప్పాడా? నోవాహు ఒక్కడికే చెప్పాడు ఈ మాట. ఇప్పుడు ఎవరైనా తండ్రి వచ్చి దేవుడు నాకు ఒక వాడ కట్టమన్నారా? ఆలోచించండి. దేవుడు నన్ను ఒక వాడ కట్టమన్నాడు, ఒక పెద్ద జలప్రలయం వస్తుందంట, అంతా మునిగిపోతుందంట, మన ఇంటి వెనకాల చిన్న వాడ కట్టుకుందాం మనం అన్నారు అనుకోండి. వెంటనే పిల్లలు ఏమంటారు? మా నాన్నకి ముసలోడు అయిపోయి సరిగ్గా బుర్ర పనిచేస్తలేదు, మనం వాడ ఎక్కడ కడతారు తెలుసా? సముద్రం ఒడ్డున కడతారు. ఇక్కడ నీళ్ళు వచ్చేస్తాయా? అంతలా నిండిపోద్దా? ఒకవేళ వరద వచ్చేస్తే ఎంత వస్తుంది? ఆ కాలువ నిండిపోయినంత వస్తుంది. ఇల్లులు మునిగిపోతాయా? ఏంటని ఇలా మాట్లాడుతున్నావు అని అంటారు. ఇప్పుడు మనకు వరదలు అలవాటు కాబట్టి మనకు తెలుసు, వాళ్ళకి వరదలు అలవాటు లేవు. అప్పటి వరకు అలాంటి వరదలు, అలాంటి భీకరమైన వర్షాలు రాలేదు. వాళ్ళు నమ్మరు. కానీ వాళ్ళ తండ్రి మాటను విని ఏం చేశారట? ఓడ కట్టడానికి సిద్ధపడిపోయారు. వాళ్ళు ఒక్కలే కాదు, కోడళ్ళు కూడా సిద్ధపడ్డారు. ఎన్ని సంవత్సరాలు కట్టారట? సుమారుగా 100 సంవత్సరాలు దాటి కడతారు వీళ్ళు వాడ. ఈ 100 సంవత్సరాల్లో ఎంత మాత్రం వీళ్ళకి అపనమ్మకం రాలేదు. వాళ్ళ నాన్న మాట విన్నారంతే. వాళ్ళ నాన్న మాట విన్నారు. వాళ్ళ నాన్న మాట వాళ్ళు వినడమే కాదు, వచ్చిన కోడళ్ళు కూడా విన్నారు. ఈ కుటుంబం అంతా ఐక్యత కలిగి ఆ వాడ నిర్మిస్తున్నారు. ఇప్పుడు కుటుంబం అంతా ఐక్యత కలిగి ఒక ఇంటిని నిర్మించారు అనుకోండి, వెంటనే ఏమొస్తాయి? కుటుంబం అంతా ఐక్యత కలిగి ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, వెంటనే ఏమొస్తాయి చెప్పండి? ఖచ్చితంగా గొడవలు వస్తాయి. కానీ వీళ్ళకి ఏం రాలేదు తెలుసా? నాకు ఇది కావాలి, ఈ పోర్షన్, నాకు పై పోర్షన్ కావాలి, కింద పోర్షన్ కావాలి అనలేదంటే వీళ్ళు. ఆ వాడ ఎందుకు నిర్మిస్తున్నారంటే అనేకుల రక్షణార్థం నిర్మిస్తున్నారు. అంతా కలిసిమెలిసే కట్టారు. ఇది అంతా కట్టిన తర్వాత కూడా కలిసిమెలిసే ఉన్నారు. ఈ 100 సంవత్సరాలు ఒకరికొకరికి గొడవలు రాలేదు. జీవితాంతం వాళ్ళ తండ్రి మాటను వింటానే ఉన్నారు వాళ్ళు. అర్థమవుతుంది? మనం కూడా తల్లిదండ్రుల మాట వింటాం. ఎప్పుడు వింటాం తెలుసా? వాళ్ళు చచ్చిపోయిన తర్వాత. వాళ్ళంటే మనకి విపరీతమైన గౌరవం వచ్చేది. ఎప్పుడు వచ్చేది? చనిపోయిన తర్వాత. ఉన్నన్ని రోజులు వాళ్ళని పట్టించుకోరు. చనిపోయిన తర్వాత ఏమొస్తుంది? గౌరవం వచ్చేసారి ఫోటో దగ్గరికి వెళ్ళి 2 అడ్డుపళ్ళు పెట్టి అగ్రత్తులు పెట్టి, నాన్న ఉన్నప్పుడు నీ మాట నేను వినలేదు, ఇప్పుడు విందామంటే నువ్వు లేవు నాన్నని కొన్ని బుడు దుఃఖాలు తెస్తూ ఉంటారు. అర్థమవుతుంది? ఉన్నప్పుడు ఎంత మాత్రం పట్టించుకోరు. అర్థమవుతుందా? కానీ వెళ్ళి చూడండి, ఫ్యామిలీ అంతా ఆ కుటుంబ యజమాని మాట వింటున్నారు. కొడుకులే కాదు, భార్య వింటుంది, కోడళ్ళు కూడా మాట వింటున్నారు. ఆ వాడ కట్టే ఆ స్థితిగతుల్లో, ఆ ప్రయాణంలో వాళ్ళ మామగారికి తోడుగా ఉంటూ, తన భర్తలకు తోడుగా ఉంటూ, ఎంత మాత్రం గొడవ రానివ్వకుండా చక్కగా ఐక్యత కలిగి వాడని నిర్మించారు. కనుక వారు రక్షించబడ్డారు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో ఆ కుటుంబం ఏమవుతుందో చెప్పండి? రక్షించబడతారు. ఎక్కడైతే కుటుంబంలో ఐక్యత లేదో ఆ కుటుంబం ఆ లోన మునిగిపోయారు కదా, నీటిలో మునిగిపోయారు కదా, అలాగే ఉంటారు. అర్థమవుతుందా? అందుకే ఐక్యత కలిగి ఉండడం ఎంతో మేలు. వారి జీవితంలో వాళ్ళు ఐక్యత కలిగి ఉన్నారు, వారు కాపాడబడ్డారు. మన కుటుంబాల్లో కూడా ఐక్యత కలిగి, కుటుంబ యజమాని తండ్రి ఎవరైతే ఉన్నారో వారి మాట మనం వినగలిగితే, మన కుటుంబాల్లో కూడా ఐక్యత ఉంటే మనం కూడా అలాగే రక్షించబడతాం. తండ్రి మాట